ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు చెప్పబోయే విషయం సాధారణ విషయం కాదు, చాలా ప్రత్యేకమైనది. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక శక్తివంతమైన సమయం గురించి మీరు ఇప్పుడు వినబోతున్నారు. 1000 కోట్లు ఇచ్చినా కూడా ఆపలేని అదృష్టం. అవును, మీరు విన్నది నిజమే. 2026 ఏప్రిల్ 17వ తేదీన రాబోతున్న ఈ అతి శక్తివంతమైన అమావాస్య మీ జీవితంలో ఒక భారీ మార్పుకు నాంది పలకబోతోంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, అవమానాలు ఇవి అన్నీ కూడా ఒక పరీక్ష మాత్రమే. కానీ ఇప్పుడు మీ అదృష్టం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తోంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఆ అవకాశాలు, మీరు కలలో కూడా ఊహించని మార్పులు మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. ఈ అమావాస్య తరువాత మీ ఆదాయం అనేది పెరుగుతుంది, మీ ఖర్చులు తగ్గిపోతాయి, మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. మీరు సంపాదించే ప్రతి రూపాయి మీకు ఉపయోగపడుతుంది. ఇంతకాలం మీకు ఎందుకు డబ్బు నిలవలేదు అని మీరు ఆలోచించారా? అది సమయం కాదని మాత్రమే. కానీ ఇప్పుడు సమయం మారింది. మీరు చేసే ప్రతి పని, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు లాభాలు అనేవి తీసుకొస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయం గోల్డెన్ టైం. మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలు అనేవి ఇస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వారికి అద్భుతమైన లాభాలు అనేవి కనిపిస్తాయి. ఇంతకాలం అమ్మలేకపోయిన స్థలాలు అప్పటికప్పుడు మంచి ధరకు అమ్ముడవుతాయి. కొంతమంది తులారాశి వారు బంగారం కొనాలని, వాహనం కొనాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నారు. ఈ అమావాస్య తర్వాత మీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. మీరు కోరుకున్న వస్తువులు మీ ఇంటికి చేరుతాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, వంశపారంపర్య ఆస్తులు, ఇంతకాలం మీకు రావాల్సిన ఆస్తులు నిలిచిపోయి ఉంటే ఇప్పుడు అవి మీ చేతికి వచ్చే సమయం వచ్చింది. కోర్టు కేసులు ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం. మీకు అనుకూలంగా తీర్పులు రావచ్చు. విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. వీసా, పాస్పోర్ట్ సమస్యలు ఉన్నవారికి ఇప్పుడు అవి సులభంగా పరిష్కారం అవుతాయి. మీరు అనుకున్న విదేశీ ప్రయాణం ఇప్పుడే నిజమవుతుంది. ఇక కుటుంబ విషయాల్లోకి వస్తే ఇంతకాలం ఉన్నటువంటి గొడవలు, చిన్న చిన్న అపార్థాలు ఇవి అన్నీ కూడా కరిగిపోతాయి. మీ ఇంట్లో శాంతి అనేది వస్తుంది, సంతోషం వస్తుంది. మీరు మీ కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రేమ విషయాల్లో ఉన్నవారికి ఇది ఒక టర్నింగ్ పాయింట్. మీ ప్రేమ వివాహంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వస్తాయి. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికైతే శుభవార్తలు అనేవి వినిపిస్తాయి. కానీ ఇంత అదృష్టం వస్తున్న సమయంలో ఒక చిన్న తప్పు కూడా చేయకూడదు. అవి ఏమిటంటే కోపం, మాటల వల్ల వచ్చేటటువంటి గొడవలు. ఈ సమయంలో మీరు ఎవరితోనైనా తగాదా పడితే మీ అదృష్టం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఎవరు ఏమైనా మాట్లాడినా మీరు మౌనం పాటించండి. మీ పని మీరు చేసుకోండి. ఇది మీ జీవితాన్ని మార్చే సమయం. దాన్ని వృధా చేయకండి. ఇక మీ అదృష్టాన్ని మరింత పెంచుకోవాలంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధించండి, కాలభైరవ స్తోత్రం అనేది పఠించండి. ఇవి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. మొత్తం మీద ఈ అమావాస్య తర్వాత తులారాశి వారికి అదృష్టం, డబ్బు, సంతోషం, విజయాలు ఇవన్నీ కూడా వరుసగా వస్తాయి. మీ జీవితంలో ఒక కొత్త దిశలోకి వెళ్ళబోతోంది. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి సపోర్ట్ అనేది చేయండి.